త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కులగణన ఏర్పాటు చేశారు. ఈరోజు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హనంకొండ జిల్లాలో దానికి సంబంధించి ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ యొక్క బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేధావులు వచ్చి దానికి రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తున్నారు. మనకు సంబంధించి ఆ పొలిటికల్ జేఏసీ మాజీ కూడా చైర్మన్ ఇది విద్యా సంస్థల చైర్మన్ సుందరరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కులగణన మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసేందుకు ఏ విధంగా మీరు ప్రణాళికతో వచ్చారు సార్? ముందుగా మాకు క్లారిటీ కావాలి కమిషన్తో. ఎందుకంటే 2 రోజుల క్రితమే కోర్టు హైకోర్టు డైరెక్ట్ డిక్లేర్ చేసింది ఈ కమిషన్కు చట్టబద్ధత లేదని. ఎప్పుడైతే ఈ సర్వే చేయాలి అనుకుంటే ఆర్టికల్ 340 ప్రకారంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఒక ప్రత్యేకమైన కమిటీ ఇవ్వాలి, అది గవర్నమెంట్ బాధ్యత. కానీ బీసీ కమిషన్ కమిటీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. దీనికి డైరెక్ట్లీ 2 వీక్స్లో స్పెషల్ కమిటీ ఫర్ సర్వే అని వెయ్యాలి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మరి దాని సందర్భంగా వీళ్ళు తీసుకునేటి దీనికి చట్టబద్ధత ఉంటుందా ఉండదా? కానీ వీరు హన్మకొండకు వచ్చారు కాబట్టికనే మాకు అవకాశం దొరికింది కాబట్టికనే బీసీ వాదులుగా మాకు జరిగిన అన్యాయాలు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ పరిస్థితి బీసీల పరిస్థితి 50% ఉన్న భారతీయుల పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ అడుక్కునే పరిస్థితిలో బీసీలు ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతుంది? ఇది ఎందుకంటే మన చట్టసభలో బీసీల ప్రాధాన్యత లేదు, అక్కడ వాళ్ళ లేరు కాబట్టికనే వాళ్ళకు అనుకూలంగా జరగట్లేదు. ఒక 77 ఏళ్ళు అవుతున్నాయి, మన లెక్కలేదు. కుక్కలకు నక్కలకు లెక్క ఉన్నది కానీ ప్రజలకు లెక్కలేదు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారని చెప్పలేని పరిస్థితిలో భారతదేశం వాళ్ళు ఉన్నది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే అక్కడ పార్లమెంట్లో అయితేంది, అసెంబ్లీలో అయితేంది ఉండేది మెజారిటీ వాళ్ళే కాబట్టి ఈ పక్షాన ఆలోచించే వ్యక్తులు లేరు కాబట్టి. అయినా ఈ లోకల్ బాడీస్కు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి కానీ కట్టుబడి ఉంటారనే పరిస్థితి, దానికి కూడా కాలయాపన దాదాపు 11 నెలలు అవుతుంది. ఇప్పుడు అందరు ఎవరు కళ్ళు మూసుకొని చిన్నపిల్లని అడిగినా చెప్తారు బీసీలు ఎంతమంది ఉన్నారంటే 50% పైన ఉంటారంటారు. 42% డిక్లేర్ చేయొచ్చు. అయినా కులగణన అంటారు. సంతోషం. ఇది కులగణన ఒక బీసీలకు కాదు, యావత్తు ప్రతి కులాన్ని ప్రతి ఇంటిని సర్వే చేసి వాళ్ళ విద్యాపరంగా ఫైనాన్షియల్ స్టాటస్ అన్ని ప్రకారంగా లెక్కలు తీసి వారి జనాభా ప్రకారంగా రిజర్వేషన్ లోకల్ బాడీస్లో కేటాయిస్తే 42% కాకుండా, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో చూస్తున్నాం బీసీలకు 69%, 20% ఎస్సీ ఎస్టీలకు ఉంది. దాంట్లో 69లో 19% ఎంబీసీలకు ఇచ్చారు. అట్లా క్లారిటీకి ఇస్తే రాబోయే రోజులైనా కానీ ఈ డిఫరెన్స్ ఉండకుండా ఎక్కడైతే వాళ్ళ పక్షాన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఉంటే కానీ వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఇప్పుడు మేము ఎవరిదో దోషి పెట్టడం అడగట్లేదు, కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ దేశ బడ్జెట్లో కానీ వీళ్ళ కేటాయింపులు బరాబర్ రావాలంటే వీళ్ళ జనాభా ప్రకారంగా మేమెంతో మా లెక్కెంతో బరాబర్కి తేల్చగలుగుతాయి. మేము ఎవరికి అగ్రవర్ణాలకు కానీ ఎవరికి కానీ కులాలకు కానీ వ్యతిరేకం కాదు సార్. అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని కులాల వారు ఉన్నారు. కాకపోతే ఇది ఆ ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు వచ్చేసరికి అంటే జనరల్గా ఓసీ వారికి ఇస్తున్నారు అనేది అది మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సర్పంచ్ లేకుంటే ఒక వార్డు మెంబర్కే ఈ యొక్క బీసీ కులగణన అనుకోవచ్చా? ఇదేంటి వాళ్ళంటే చిన్న స్థాయిలో మేము పోటీ ఇవ్వడం, చిన్న స్థాయిలో మీకు ఇస్తాం, పెద్ద స్థాయి అని మాయ అన్న టైప్లో ఉన్నది. కానీ ఇది మాత్రం రాబోయే రోజుల్లో జరగదు. ఇది మేము లోకల్ బాడీస్లే కాదు, ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ కావాలి, మా రిప్రజెంటేటివ్స్ ఆడ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. దానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కావాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ పుణ్యాన ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉన్నారు కాబట్టి ఆయనతో ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ ఉన్నది, లేకపోతే ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే దాన్ని హై పీక్ తీసుకెళ్ళిపోయారు. సో అవన్నీ కావాలి, ఇవన్నీ న్యాయపరంగా జరగాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చట్టసభలో కూడా రిజర్వేషన్ అమలు జరగాలి. ఈ బీసీ కమిషన్ హానెస్ట్గా సిన్సియర్గా లెక్కలన్నీ తీసి దీన్ని కాక ప్రజెంట్ చేసి బీసీలకు రావాల్సిన బరాబర్ వాటా ఇస్తే బీసీలందరూ సంతోషిస్తారని తెలియజేస్తారు.
మీరు ఉద్యోగస్తులుగా అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఇప్పుడు కూడా అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రణాళికను మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు సార్? ప్రణాళిక ఏం లేదు. 42% పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ దిశగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ లెవెల్లో కాదు, చట్టసభలు, పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు స్థానం ఉండాలి, బీసీలకు రిజర్వేషన్స్ ఉండాలి అనేది మేము గట్టిగా కోరుతున్నాం. ఏ విధమైన రిజర్వేషన్ అంటే జనాభా ప్రాతిపదికన, జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఇయ్యని పక్షంలో మాత్రం ఉద్యమం తప్పకుండా బీసీ వర్గాల నుండి ఉద్యమం చేపడుతుంది. దాని ఫలితం గవర్నమెంట్ అనుభవించవలసి ఉంటుంది. ఈ యొక్క బీసీ కమిషన్కు సంబంధించి ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారో ఒక అఫిడవిట్ కొట్టేయమంటున్నారు. అంటే అఫిడవిట్లో మనం ఒకవేళ తప్పుడు సంకేతాలు ఇస్తే కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా, అంటే దీని మీద మీ అభిప్రాయం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత దశాబ్దాల 77 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్యంలో అనేక రాష్ట్రాలలో భారతదేశ వ్యాప్తంగా 50% పైగా ఉన్నటువంటి బీసీల లెక్కలు ఇంతవరకు తేల్చలేదు, అటు కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఇప్పుడు తెలంగాణ గత డిసెంబరు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి వర్యులు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. బడు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బీసీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా 42 రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడంలో భాగంగానే నేడు నవంబర్ 6 నుంచి వెళ్ళి 19 వరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కుటుంబ సమగ్ర సర్వే అని చేపడతా ఉన్నది. అయితే ఈ కుటుంబ సమగ్ర సర్వే అనేది అనేక రాష్ట్రాలు చేపట్టాలి. అదేవిధంగా ఇది చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇది కుటుంబ సర్వే సమగ్ర చేయడమే కాకుండా దీన్ని అమలు పరిచే దిశగా, ఉదాహరణకు తీసుకుంటే తమిళనాడులో మరి అమలవుతూ ఉన్నది. వాళ్ళు ఎందుకు అమలవుతున్నది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒక ప్రత్యేక ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఒక చట్టబద్ధత కల్పించారు. ఆ చట్టబద్ధత కల్పించడం వలన ఇలా తమిళనాడులో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదే తరహాలో బీహార్ రాష్ట్రం చేసింది కులగణన, కానీ అట్టి కులగణన అంశాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ కొట్టివేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా పాట్నా హైకోర్టు దాన్ని అమలు పరుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నొక విషయం మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఈ న్యాయమైనటువంటి చిక్కులు, ఒక న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయమైన చిక్కులు రాకుండా న్యాయ నిపుణులతో చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇది కుటుంబ సర్వే సమగ్ర చేయడమే కాకుండా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి దీన్ని అమలు పరచాలా. ఈ 42% అనే రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం దశాబ్దాల బీసీ కులాల మేధావుల విద్యావంతుల పోరాట ఫలితం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా అనేక రాష్ట్రాలు కేంద్రం కూడా జనగణన చేసి మరి పార్లమెంటులో, ఇటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, వాణిజ్య, వ్యాపార రంగాలలో, రాజకీయ రంగాలలో బీసీలు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రత్యేక ఆర్డినెన్స్ని తీసుకురావాలి, చట్టం తీసుకురావాలి. పార్లమెంటులో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి అయినా కూడా ఇది అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. మరి ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాలలో కులగణన చేపట్టి మీరు కేంద్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టి దీన్ని అమలు పరచాలి, పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాం. సార్, మన రాష్ట్రానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గతంలో కుటుంబ సమగ్ర సర్వే చేశారు. ఈ యొక్క నెల 6 నుండి ఆ కుటుంబ సమగ్ర సర్వే చేసేందుకు ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈరోజు బీసీ కమిషన్ వచ్చింది, అంటే ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు బీసీ కమిషన్ చేస్తున్న బహిరంగ విచారణకు నవంబర్ 6వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి కులగణనకు 2 వేరువేరుగానే చూడాలి మనం. ఇవాళ వరంగల్లో అక్టోబర్ 2వ తారీఖు నాడు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్లో బీసీ కమిషన్ చేస్తున్నటువంటి బహిరంగ విచారణ ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలు జరుపుతామనేటువంటి ఒక ప్రామిస్ ఇచ్చింది, ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ పైన ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆ హామీకి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేటటువంటి దానిపైన బహిరంగ విచారణ జరగడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల నుంచి బీసీ
కుల సంఘాల నుంచి, బీసీ ప్రజా సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి, బీసీ వృత్తి నిపుణుల నుంచి, బీసీ మేధావుల నుంచి ఒక బహిరంగ విచారణలో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని వీటన్నిటిని కంపైల్ చేసి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అనేటటువంటి అంశంపైన ఇవాళ జరుగుతుంది. నవంబర్ 6వ తారీఖు నుంచి జరిగేది ఏంటంటే సమగ్ర కులగణన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జాతి ఆధారిత కులగణన జరుగుతుంది. జాతి ఆధారిత కులగణన జరిగితే రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఆగస్టు 19, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51% ఉన్నారని చెప్పినటువంటి సందర్భంలో అదేవిధంగా అగ్రవర్ణాలు కూడా ఈ రాష్ట్రంలో 20% ఉన్నారని చెప్పారు. అంటే అక్కడ తప్పుడు లెక్కలు కనపడ్డాయనేటటువంటి విషయం మాకు స్పష్టమైంది. అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో 20% లేరు, కానీ బీసీలు 50 కంటే ఎక్కువ శాతం ఉంటే 51% ఉందని చెప్పారు. కానీ రేపు సమగ్ర కులగణన జరిగేటటువంటి సర్వేలో ఒక ఖచ్చితమైనటువంటి డాటా వస్తుంది. ఎందుకనంటే ఒక నెల రోజుల పాటు 80,000 మంది సిబ్బందిని ఉపయోగించి ఒక పూర్తి సమాచారంతో డాటా తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి కులం నుంచి వస్తుంది. బట్ ఇవాళ జరిగేది ఏంటి అనంటే 42% రిజర్వేషన్స్ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులను ఎట్టా అధిగమించాలి అనేటటువంటి విషయంపైనే చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏకాఏకిన కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ ఇస్తున్నారు, బీసీలకు 42% రిజర్వేషన్ అంటే మొత్తం రిజర్వేషన్లు 69కి వెళ్తుంది. కానీ అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు 1992 ఇందిరా సహానీ కేసులో ఉన్నటువంటి మార్గదర్శకాలకు వ్యతిరేకం. సుప్రీంకోర్టు నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయంటే మొత్తం రిజర్వేషన్లు 50% కంటే దాటకూడదని చెప్తుంది. ఒకవేళ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తే 69% అవుతుంది. కాబట్టి ఇటీవలనే బీహార్లో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్లు 33% నుంచి 43%కి 10% పెంచారు. పాట్నా హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు మొత్తం 67% రిజర్వేషన్ ఇచ్చారు, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉంది, కాబట్టి మీరు ఈ రిజర్వేషన్ల పెంపుని మేము నిలుపుదల చేస్తున్నాము అనేటటువంటి ప్రకటన అక్కడ చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటది? 42% రిజర్వేషన్స్ కనుక ఇస్తే అది 50% దాటిపోతుంది కదా, ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది శాసనసభలో ప్రత్యేకమైనటువంటి బిల్లు పెట్టాలా, ఆ బిల్లుని కేంద్రానికి పంపాలా, రాష్ట్రపతికి పంపాలా, ఆ బిల్లు పైన ఒత్తిడి తీసుకురావాలి. లోక్సభలో రాజ్యాంగ సవరణ చేసేటట్టు విధంగా ఒత్తిడి తీసుకొస్తేనే ఈ 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుంది. మీరు ఇటీవల చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్టొచ్చింది, ఏకైకన కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటూ రాలే. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టి 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దాన్ని ఆమోదం చేశారు. కాబట్టి వాళ్ళ రాజ్యాంగ సవరణ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకురావడం సాధ్యం కాదు. మరి రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే బలం ఎవరికి ఉన్నది? భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు పట్టి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి లోక్సభలో ఆమోదింపు చేసుకుంటేనే ఈ 42% రిజర్వేషన్ నిలబడుతుంది. అయితే 34% రిజర్వేషన్ మాకు నిలబడలే. 2019 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 34%. కానీ ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే 27% పెంచారో మిగిలిన 23% మాకు ఇచ్చారు. అంటే మేము 11% రిజర్వేషన్లు కోల్పోయినాం. కారణం ఏంటి అని అంటే రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం ఒకటి స్పష్టంగా ఉంది, 50% దాటకూడదని. ఇంకొక మార్గదర్శకత్వం చాలా స్పష్టంగా ఉంది, ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. అటు 50% మించకపోయినా ఇటు ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇవ్వటం అసాధ్యమవుతుంది. కాబట్టి దీనికి ఉన్న ఏకైక మార్గము లోక్సభలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42% మాకిస్తే ఎస్సీ ఎస్టీలకు 27% ఇస్తే మొత్తం 69 అవుతుంది. ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. అది రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది, 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా వచ్చింది. కాబట్టి దీనికి అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. ఆ చిక్కుముళ్ళు ఇప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి హామీ ఇచ్చిన మేరకు మాకు 42% రిజర్వేషన్స్ ఇచ్చేదాకా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దు అనేదే మా డిమాండ్. ఇవాళ మేము బీసీ కమిషన్కి ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నాం.
ఖచ్చితంగా చూసినట్లయితే గతంలో ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ యొక్క బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో 42% ఇచ్చేందుకు ఇది ఎన్నికల మేనిఫెస్టో ఒక నాటకం ఆడుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క దీనికి సంబంధించి గైడ్లైన్స్ ప్రకారమే ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చూడాలి. ఖచ్చితంగా ఇది స్థానిక సంస్థల్లో ఈ యొక్క సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీలు కాకుండా ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో లేకుంటే అసెంబ్లీలో ఆ రిజర్వేషన్లు అమలు చేసేందుకు మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఇక్కడ కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించి ఖచ్చితంగా ఇది ఆ బీసీ కమిషన్కు అదే వినతి పత్రం మేము ఇచ్చేందుకు మాత్రం మేధావి వర్గాలుగా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్, ఆదా న్యూస్, వరంగల్.